మీద ఆ కోపం ఏమన్నా ఉందా, అందుకని నేను ఓపెన్గానే చెప్తానని డిసైడ్ అయ్యి చెప్పాడో తెలీదు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం, రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీకు అసలుకే మోసం వస్తుందని చెప్పడం, అట్లాగే రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే కాంగ్రెస్కి ఇబ్బంది అని మళ్ళీ ఒక పక్క అధిష్టానాన్ని కూడా బెదిరించడం, సో అధిష్టానం గ్రూపుల్ని ప్రోత్సహిస్తుందని చెప్పడం, ఇవన్నీ ఆయన ఉన్నాయి. ఆయన చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి. అందు ఏంటంటే గ్రూపుల్ని ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రోత్సహిస్తారు. ఆ కల్చర్ కాంగ్రెస్కి ఉంది. అసమ్మతి సంస్కృతి అనేది కాంగ్రెస్ మొత్తం పార్టీ స్ట్రక్చర్లో పార్ట్ అది అన్ని చోట్ల ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులకి అబ్సల్యూట్గా అధికారం లేకుండా చూసుకోవడం కోసం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రూపంలో ఒక అసమ్మతి వర్గాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు అది నిజానికి అంతగా గతంతో పోలిస్తే ఈవెన్ రాజశేఖర రెడ్డి చాలా స్ట్రాంగెస్ట్ సీఎం అంటారు. ఆయనకి భయంకరమైన అసంతృప్తి ఉండేది ఎప్పుడు చూసినా. కాకపోతే ఆయన రాష్ట్రంలో ఆయన బలంగా వేలుకోగలిగాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రజల్లో ఆల్రెడీ 3 ఏళ్లలో తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది. అది కూడా రాధాకృష్ణ రాశాడు, ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మేలుకోకపోతే కష్టం. సో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని కొంత దూరంగా పెట్టాలి, ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండాలి, అలాగే కఠినంగా వ్యవహరించాలి. ఎస్కేప్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి, ఎస్కేప్ కాకూడదు, ఎదుర్కోవాలి సమస్యని అనేది చెప్పాడు. నిజానికి ఎస్కేప్ కావడం కూడా ఒక స్ట్రాటజీ. మనకు తెలుసు పివి నరసింహారావు స్ట్రాటజీ అదే. ఆయన సమస్యల నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాడు, అంటే నాంచుతూ ఉండడమే ఆయన స్ట్రాటజీ. నాంచడం వల్ల వీక్ అయిపోతుంది సమస్య. సో కాబట్టి రాధాకృష్ణ చెప్పిందే స్ట్రాటజీ కాదు, ఆ స్ట్రాటజిక్గానే రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు, నాంచవచ్చు. కొన్ని సమస్యల్ని ఎదుర్కోకుండా అలా నాంచితే అవి ఆటోమేటిక్గా అవే పోతాయి. దాన్ని తొందరపడి ఎదుర్కొంటేనే ఇబ్బంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన తప్పదే. ఇమీడియట్గా సురేఖకు వ్యతిరేకంగా ఒక 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, మంత్రులు వాళ్ళు వీళ్ళని ఆర్గనైజ్ చేసి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా కాంగ్రెస్ లేదో జరిగిపోతుంది, కాంగ్రెస్ లేదో పెద్ద గొడవ జరుగుతుంది అన్న ఫీలింగ్ జనాల్లోకి వెళ్ళింది. అది సైలెంట్గా ఉండి ఓన్లీ సురేఖని ఐసోలేట్ చేసి సురేఖతో డైరెక్ట్గా డీల్ చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు. అది రేవంత్ రెడ్డి చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్ అనేది రేవంత్ రెడ్డికి కంప్లీట్గా లేదు. తర్వాత ఆయనకి డీల్ చేసే మెథడ్స్లో ఇబ్బందులు ఉన్నాయి. అది చెప్పట్లేదు రాధాకృష్ణ. అది చెప్పకుండా రేవంత్ రెడ్డి గట్టిగా లేడంటున్నాడు. గట్టిగా ఎలా ఉంటాడు? ఆయనకి వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. ఆయన గట్టిగా ఉంటే ఇంకా ఎప్పుడో వ్యతిరేకత వచ్చేది. ఆయన ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు టాప్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా బయటికి ఎవరు వచ్చి ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఆయన బాగా చూసుకుంటున్నాడు, వాళ్ళని అకామిడేట్ చేస్తున్నాడు. వాళ్ళ కాంట్రాక్టులు కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయాలు కావచ్చు, అన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆయన. అందుకని ఆయనకి పెద్ద వ్యతిరేకత లేదు. నిజానికి కొండా సురేఖ విషయం పెద్ద ఇబ్బంది పెట్టేదేమీ కాదు, జాగ్రత్తగా డీల్ చేస్తే. దాన్ని ఆయనే పెంచుకున్నాడు. ఏది ఎమ్మెల్యేలని ఎగదోలి వాళ్ళ మీద మీటింగ్లు పెట్టడం, సిఎల్పిలో పెట్టించారంటే అర్థం ఏంటి? ఎమ్మెల్యేలు వాళ్ళు ఎక్కడో గెస్ట్ హౌస్లో పెడితే అది వాళ్ళ విషయం అనుకోవచ్చు. అంటే క్లియర్గా విషయాన్ని డీల్ చేయడంలో సురేఖకు ఉన్న ఇంపార్టెన్స్ని పెంచడంలో రేవంత్ రెడ్డి రాంగ్ స్టెప్స్ వేశాడనేది నిజానికి ఉన్న అభిప్రాయము. అది రాధాకృష్ణ చెప్పలేదు. సో ఏదేమైనా ఈ సమస్య నేను అనుకోవడం పెద్ద అంటే కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టేసేంతగా మారదు. కాకపోతే దీన్ని జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇలాంటి వాళ్ళు మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం. ఇక ఓవరాల్గా ఆయన రేవంత్ని అలర్ట్ చేయడం ఆయన ఉద్దేశంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీకు దెబ్బ పడే అవకాశం ఉంది, నువ్వు అనేక విషయాల్ని పక్కన పెట్టేస్తా ఉండవు, నువ్వు జాగ్రత్తగా డీల్ చేయాలి అని ఒక రాజగురువు లాగా. ఆయన ఒకప్పుడు రామోజీ ఎలాగ ఉన్నాడు, రాజగురువు అనేవాళ్ళు ముఖ్యంగా చంద్రబాబుకి రాజగురువు లాగా సలహాలు ఇచ్చేవాడు. అలాగే ఈయన అక్కడైతే వాళ్ళు సలహాలు తీసుకునే పరిస్థితిలో లేరు. లోకేష్ ఈయన్ని క్యారీ చేయడు, రాజగురువుగా ఆమోదించడు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి రాజగురువు అవతారం రాధాకృష్ణ ఎత్తినట్టుగా మనకి ఈ ఆర్టికల్ ద్వారా కనబడుతుంది. అంటే రేవంత్ రెడ్డిని అలర్ట్ చేసి రేవంత్ రెడ్డి ఎలా మెలుగుతున్నాడు, ఏమేమి తప్పులు చేస్తున్నాడు, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తర్వాత రేవంత్ రెడ్డి వెనక ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, ఇది ఆయన కొత్త పలుకులో ప్రధానంగా ఉన్న కంటెంట్. ఇందులోకి జగన్ని లాగాడు. మామూలుగా ఆయన రాధాకృష్ణ ఏది రాసినా జగన్ని లాగకుండా ఉండలేడు, ఆయన వల్ల కాదు. సో అందుకని ఇక్కడ దీంట్లో కూడా జగన్ లాగాడు. నిజానికి జగన్ ఇక్కడికి వచ్చి కుట్ర చేసి రేవంత్ రెడ్డిని తీసి జగన్ సాధించేది ఏముంటుందో తెలియదు. సో ఎందుకంటే ఇక్కడ జగన్కి ఏం పని ఉంది తెలంగాణలో?
కాకపోతే కేసీఆర్ జగన్ కలిశారు అన్నట్టుగా, అంటే కేసీఆర్కి జగన్ హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే కేసీఆర్ ఎనిమి ఆఫ్ ద ఎనిమీస్ ఫ్రెండ్ అనే కాంటెక్స్లో అది ఉండొచ్చు. అది మనం కేసీఆర్కి జగన్ ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తాడు. కానీ ఈమె జగన్కి కోవర్ట్గా ఎందుకు ఉంటుంది? జగన్కి ఇక్కడ ఏమీ లేదు కదా. జగన్ కోవర్ట్గా ఉండడం అంటే బీఆర్ఎస్కి ఉండాలి కదా. బీఆర్ఎస్ వైపు ఆమె వెళ్ళేట్టుకుంటే జగన్ కోవర్ట్ ఉంటుంది. కానీ ఆమె బీఆర్ఎస్ కాదు బీజేపీలోకి వెళ్తుందని ఎక్కువ మంది అంటున్నారు. ఆమె బీజేపీలోకి వెళ్ళేట్టుకుంటే జగన్ ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఆయన ఏదో కొన్ని అలా పాస్ చేస్తూ ఉంటాడు, కుట్ర థియరీలు, కాన్స్పిరసీ థియరీలు. అందులో ఇది కూడా చేశాడు. సో ఆయన ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత తిరుగుబాటు రావడం వెనుక రేవంత్ రెడ్డి డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనేది ఆయన చెప్పాడు. కొన్ని ఓపెన్గా కూడా రాధాకృష్ణలో ఉండే గొప్పదనం ఏంటంటే, అతను ఏది దాచుకోడు, ఓపెన్గా రాసేస్తూ ఉంటాడు. అన్ని జాగ్రత్తగా చదివితే మనకు అనేక విషయాలు బయటకు వస్తుంటాయి. అలాగా రేవంత్ రెడ్డి చేసిన తప్పులు ఒకటి, వాళ్ళ బ్రదర్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాడు అనేది కూడా ఆయనే రాశాడు. అది చూసుకోవాలని, ఆత్మవిమర్శ చేసుకోవాలని 3-4 సార్లు రేవంత్ రెడ్డికి ఆత్మవిమర్శ చేసుకోవాలని రాశాడు. ఆత్మవిమర్శ ఎప్పుడు చేసుకుంటారు? తప్పులు జరుగుతున్నాయని నమ్మినప్పుడు కదా. సో ఆ తప్పులు జరుగుతున్నాయి అనేది ఈయన చెప్తున్నాడు. అంటే నువ్వు సరిగ్గా డీల్ చేయట్లేదని కర్ణాటకను కంపేర్ కూడా చేశాడు. అంటే ఫర్మ్గా ఉండట్లేదు రేవంత్ రెడ్డి అనేది సారాంశం. దానికోసం అక్కడ కర్ణాటక అని ఎగ్జాంపుల్కి చెప్పి, కర్ణాటకలో ఈయన డీకే శివకుమార్ సీఎం అయినాక అక్కడ కొంతమంది తిరుగుబాటు చేయడానికి ట్రై చేశాడు. రాజీనామా చేయబోతున్నారు అన్నాడు. దాంతో మొదటి అరగంట లోపలే రాజీనామా చేసేయండి, ఇప్పుడే రాజీనామా చేసేయండి, ఎవరెవరు చేస్తారో చేసేయండి అని ఆయన ఇచ్చాడు. దాంతో అందరూ ధైర్యం చేయలేకపోయారు. అలాగా ఫర్మ్గా ఉండాలి ఇక్కడ అన్నాడు. ఇక్కడ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నిజానికి అక్కడికి ఆయనకున్న గ్రిప్ వేరు పార్టీ మీద, డీకే శివకుమార్కి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న గ్రిప్ వేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అవుట్ సైడర్గా చూస్తున్నాడు. అది కూడా రాధాకృష్ణ రాశాడు. రేవంత్ రెడ్డిని ఏదో కారణాలని రాశాడు, కానీ ఆ కారణాలు అందరికీ తెలుసు. ఆయన తెలుగుదేశం హెల్ప్తోనే అధికారంలోకి వచ్చాడు. ఆ విషయం కూడా రాధాకృష్ణ రాశాడు, తెలుగుదేశం వాళ్ళు హెల్ప్ చేశారని. సో తెలుగుదేశం మద్దతుతోనే క్లియర్గా ఎప్పుడు కాంగ్రెస్కి అయిన తెలుగుదేశం వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్కి వేసి రేవంత్ రెడ్డిని గెలిపించడానికి పనిచేశారు. మరి అక్కడ తెలుగుదేశం రేవంత్ రెడ్డి ఒకటైనప్పుడు జగన్ కేసీఆర్ ఒకటైతే తప్పేముంది? అంటే వీళ్ళిద్దరూ ఒకటైతే కుట్ర, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటైతే వ్యూహం. అంటే మనకు నచ్చకపోతే కుట్ర అవుతుంది, మనకు నచ్చితే వ్యూహం అవుతుంది. భాష అంతా అలా మారిపోతుంటుంది. సో క్లియర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటి, కేసీఆర్ జగన్ ఒకటి. అది ఆటోమేటిక్గా అది వాస్తవమే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి క్లియర్గా తెలుగుదేశం మద్దతు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పోటీ కూడా చేయలే. అప్పుడు పోటీ చేయాలని పెద్ద ఒత్తిడి కూడా వచ్చింది. కాసాని జ్ఞానేశ్వరు వీళ్ళందరూ దానికి నిరసనగా రాజీనామా కూడా చేశారు, పోటీ చేయాలని చెప్పారు. కానీ పోటీ చేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి గెలవాలని చెప్పి రేవంత్ రెడ్డి క్లియర్గా మద్దతు ఇచ్చారు. అది రాహుల్ గాంధీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, దానికోసం ఏ మద్దతు అయినా తీసుకుందామని చేశారు. నిజానికి తెలుగుదేశం వాళ్ళ ఎన్డీఏ కూటమిలో రాహుల్కి ఎనిమిగా ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోయారు. సో అలాగే కేసీఆర్ కూడా జగన్ అవసరం ఉంటే తీసుకుంటాడు. కానీ చంద్రబాబుతో పోల్చినప్పుడు చంద్రబాబుకున్న, అంటే తెలుగుదేశానికి ఉన్న పట్టు తెలంగాణలో జగన్కి అంత లేదు. జగన్ అభిమానులు కొంతమంది ఉండొచ్చు, జగన్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మన కూడా జగన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనం వచ్చారు, బేగంపేట మొత్తం నిండిపోయింది జలవిహార్కి ఆయన పెళ్లికి వెళ్ళినప్పుడు. సో అలాగా ఉంటుంది. కానీ ఇక్కడ పార్టీ నిర్మాణం లేదు, పార్టీ కార్యక్రమాలు ఏమీ లేవు, ఇక్కడ పార్టీ ఆఫీసు లేదు. అసలు జగన్కి వ్యక్తిగతంగా అభిమానులు ఉండొచ్చు, కానీ అదేమీ జగన్ చెప్పిన వాళ్ళకి అంతా వాళ్ళు వెళ్ళి ఓట్లేరు. ఇక్కడ ఉండే సమీకరణాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈయన ఏదో అల్లేయాలి కానీ కథ అల్లేశాడు. కానీ ఆమె అతని కోవర్ట్ అని, అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా జగన్ మనిషి అని, ఇవన్నీ ముందు నుంచి కూడా ఇది ఉంది. అంటే జగన్ మనుషులు కొంతమంది రెడ్లు, కోమటిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఇంకొంతమంది జగన్ చెప్పినట్టు వింటారు. అవన్నీ రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి ఏమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడా? ఆయనకి రాధాకృష్ణ చెప్తే కానీ రేవంత్ రెడ్డికి ఎవరు జగన్కి వైపు ఉంటారు, వీళ్ళు ఏమేమి చేస్తారో ఆయనకి తెలీదా? సో ఇదేంటంటే రేవంత్ రెడ్డికి తెలియదు అన్నట్టుగా, రేవంత్ రెడ్డి చేతగానోడు అన్నట్టుగా ఆ టోన్లో ఉంది. ఒక పక్క రేవంత్ రెడ్డి మీద కన్సర్న్ కనబడుతూనే రేవంత్ రెడ్డి వేస్ట్ అన్నట్టుగా ఉంది ఆయన కంపారిజన్ అంతా. అది రేవంత్ రెడ్డికి డ్యామేజింగ్ అనే ఉంది, కొత్త పలుకు తప్ప
రేవంత్ రెడ్డికి ఆయన్ని ఆ, ఇది చేసేట్టుగా లేదు. అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పాలి, కొన్ని విషయాలు పర్సనల్గా చెప్పాలి. మేబీ రాధాకృష్ణ పర్సనల్గా చెప్తే రేవంత్ రెడ్డి వినట్లేదా, ఆ కోపం ఏమన్నా ఉందా, అందుకని నేను ఓపెన్గానే చెప్తానని డిసైడ్ అయ్యి చెప్పాడా తెలీదు. ఏదేమైనా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం, రేవంత్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీకు అసలుకే మోసం వస్తుందని చెప్పడం, అట్లాగే రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే కాంగ్రెస్కి ఇబ్బంది అని మళ్ళీ ఒక పక్క అధిష్టానాన్ని కూడా బెదిరించడం, సో అధిష్టానం గ్రూపుల్ని ప్రోత్సహిస్తుందని చెప్పడం,